చిన్నమ్మగారు ఎవరు చెప్పినా వినే వ్యక్తి కాదమ్మా. ఆమెను మీరు ఎవ్వరూ మార్చలేరు. ఆ భైరవీదేవే మార్చాలి. ఎగ్జాక్ట్లీ నేనిదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంతవరకు జరగలేదేంటా అనుకున్నాను. జరగాల్సిన గొడవ జరిగిపోయింది కదా. సాటిస్ఫైడా? ఆ శిశిరలో మార్పు వస్తుందంటావా? ఏమో అన్నా, ఆ అమ్మాయి అంతా ఈజీగా లొంగే రకం కాదు. కానీ కన్ఫ్యూజ్ అయింది. లవ్లీ, చెప్పు లవ్లీ. శిష్య, ఇరగ దీసావు శిష్య. నా భూతో నా భవిష్యత్. నువ్వు నీ చెప్పిన మాట విని నీ బిజినెస్లన్నీ వదిలేసి నాలాగా కార్పొరేట్ లవ్ గురు అయిపోవచ్చు. విషయం చెప్పు లవ్లీ, అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను. అర్థమైంది. నీ బిజినెస్లన్నీ వదిలేసి ఈ అమ్మాయి మీద నీ టైం అంతా స్పెండ్ చేస్తున్నావు. ఎలా ఏంటి అనుకుంటున్నావు కదా. ఆ అమ్మాయి ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తుంది చూడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? నేను ఎంతో మంది అమ్మాయిలను చూశా. ఎంతో మంది అమ్మాయిల మనస్తత్వాలు చదివాను. నీకు వాత్సాయనుడు తెలుసా? ఆయన ఎవరు? నీ బాబాయ్ మావయ్య? ఏయ్, అలా అనొద్దు. స్త్రీల గురించి వాళ్ళ మానసిక శారీరక లక్షణాల ప్రకారం రకరకాల జాతులుగా వర్గీకరించాడు. ఎలాగెలాగా? చెప్తా విను. పద్మిని జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో ఉంటుంది. సాంప్రదాయంగా కూడా ఉంటుంది. చిత్రిని జాతి స్త్రీ పద్మిని జాతి స్త్రీ అంత కాకపోయినా కోపం ఎక్కువ. వాస్తిని జాతి స్త్రీ రాక్షస లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాని ఏ స్త్రీ గురించి తెలుసుకోవాలన్నా సముద్రంలో దూకి రహస్యాన్ని కనుక్కోవడం అంత కష్టం శిష్య. క్షణక్షణముతో జవరాండ్ర చిత్తమావా అంటారే, వాళ్ల మనసుల్ని చదవడం ఎవ్వరి తరమూ కాదు. పక్కన